హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? హస్బెండ్కి లీవ్ అంటే హాలిడే అంటే బయటికి వెళ్ళాల్సిందే. సో ఆ డేనే ఈ డే అన్నమాట. నిన్నైతే శ్రీరామనవమి బయటికి వెళ్ళడం అయితే కుదరలేదు. సో గుడికి కూడా వెళ్ళలేదు నేను. ఇంట్లోనే పానకం చేసుకొని ఇంట్లోనే పూజ చేసుకున్నాను. సో ఈరోజు ఎలాగో హాలిడే కాబట్టి గుడికి అయితే వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. దర్శనం అయితే అయిపోయింది. గుడి అయితే చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అన్నమాట. గుడిలో అయితే ప్రసాదం కృత్విక్ ఇస్తున్నాను. ఇంకా ప్రసాదం తీసుకొని టెంపుల్ వ్యూ మీకు కూడా చూపిద్దామని తీసుకున్నాను. సో వచ్చే రిటర్న్ దారిలో చామంతి పూల తోట చాలా బాగుంది. చాలామంది పనిచేస్తున్నారు. సో పూజ కోసం ఫ్లవర్స్ బాగుంటాయి కదా, మనం ఎప్పుడు మార్కెట్లో తీసుకున్నా కొంచెం వాడిపోయి వస్తుంది, కొంచెం ఫ్రెష్గా కొనుక్కుందామని చెప్పేసి తోటకైతే వచ్చాము. నాకు భలే అనిపించింది. ఇంకా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నానులేండి. సో హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకురాలేదు పూలు పెట్టుకోవడానికి. సో ఏది చాయిస్ లేదు. సో అందుకోసమనే హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఎల్లో కలర్ ఇంకా వైట్ కలర్ కూడా ఉంది. పూలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను. చాలా ఫ్లవర్స్ అయితే కొనుక్కున్నానులేండి, ఎందుకంటే పూజకి పనికొస్తాయి. ఇంట్లో డైలీ పూజ చేసుకుంటాను కదా, సో పూజ కోసం అయితే ఫ్లవర్స్ తీసుకున్నాను. కృతిక్ అయితే పడుకున్నాడు. కృతిక్ని పడుకోబెట్టి ఫ్లవర్స్ అయితే తీస్తున్నాను, ఎందుకంటే ఫ్లవర్స్ ఆగమైపోతాయి కదా, ఉడికిపోతాయి ఈ ఎండకి. సో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా కొన్ని కొన్నిగా తీసుకొని అయితే వాడుకోవచ్చు. సో చాలా బాగా అనిపించింది నాకు. భలే స్మెల్ వస్తున్నాయి కూడా, ఫ్రెష్ కదా, అప్పటికప్పుడే తెంపినవి. సో ఎల్లో అండ్ ఆరెంజ్ చామంతి పూలు అయితే అసలు నిజంగా చెప్పాలంటే వాడిపోవు. రోజ్ ఫ్లవర్స్ అట్లా 2 days ఉంటాయి. అండ్ చామంతి పూలు కూడా ఎల్లో కలర్ కనిపిస్తాయి కదా. సో ఇన్ని ఫ్లవర్స్ అయితే కొనుక్కొచ్చాను అన్నమాట. మనసు అయితే హాయ్ అనిపించింది. కానీ ఈ కర్ణాటకలో ఏమో మల్లెపూలు అయితే దొరకట్లేదు, చూడాలి. కాకడా పూలు సంథింగ్ వైట్ కలర్ అయితే ఉన్నాయి, కానీ వేరే పూలు అయితే దొరకట్లేవు. సో పూజ కోసం ఇవి, ఇంకొక ఫ్లేవర్ నేమ్ నాకు తెలియదు, ఈ ఫ్లేవర్స్ అయితే నేను తీసుకొచ్చాను అనమాట. అండ్ చిటిగులా పూలు కూడా పెద్దగా దొరకట్లేవు ఇక్కడ. మరి ఏమో నాకు తెలియదు, మరి నాకే కనిపించట్లేదో దొరకట్లేదో. నేను డైలీ మార్కెట్లో చూశాను, వీక్ మార్కెట్లో చూశాను, ఎక్కడైతే కనిపించలేదు. సో పూలైతే ఇలా టిఫిన్లలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి వాడుకోవచ్చని నేనంతా తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.